ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్న గెస్ట్ దాదాపు 7-8 సీరియల్స్లో నటించారండి. ఆ సీరియల్స్ గురించి చెప్పుకోవాలంటే లైక్ ఆడదే ఆధారం, అభిషేకం, అష్టాచమ్మ, రాధాగోపాలం అండ్ ది ఫేమస్ కార్తీక దీపం అండ్ అలానే నిన్నే పెళ్ళాడతా. ఆయనే యశ్వంత్ గారు ఈజ్ విత్ అస్. హాయ్ యశ్వంత్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. అసలు కార్తీక దీపం డెఫినెట్లీ ఒక అప్పటి వరకు ఉన్న ఇమేజ్ కంటే ఇంకొంచెం ఎక్కువ ఇమేజ్ ని యాడ్ చేసింది అనుకోవచ్చా మీకు? అది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఆ సీరియల్ కార్తీక దీపం అనేది. సో అంతవరకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ కార్తీక దీపం వల్ల చాలా మందికి తెలుసు. ఎక్కడికి వెళ్ళినా ఫేమ్ అనేది వచ్చింది కార్తీక దీపం వల్ల. ఆదిత్య అనే ఆదిత్య, యశ్వంత్ అనే పేరు చాలా మంది, తక్కువ మంది తెలుసు. ఆదిత్య అనే పేరు ఎక్కువ తెలుసు. నిజంగా అలా పొరపాటున ఏమన్నా బయట కూడా ఆదిత్య అనే పిలుస్తుంటారు చాలా మంది. ఓకే, సో ఫస్ట్ అండి ఈ కార్తీక దీపం సీరియల్ ఆఫర్ ఎలా వచ్చింది మీకు? ఆఫర్ అంటే నేను ఆల్రెడీ అదే ప్రొడక్షన్లో అష్టాచమ్మ అనే సీరియల్ చేశాను. సో దాని తర్వాత సీరియల్ ఎండ్ అయ్యాక కార్తీక దీపం స్టార్టింగ్ అప్పుడు ప్రొడ్యూసర్ కాల్ చేశారు నాకు. సో యశ్వంత్ ఇలా అనుకుంటున్నాను, ఆ క్యారెక్టర్ బాగా యాప్ట్ అవుతావు అంటే ఓకే సార్ చేస్తా అని చెప్పి అలా కంటిన్యూ అయిపోతుంది అంతే. ఓకే, ఏమన్నా మెమరీస్ ఉన్నాయా మీకు? అంటే ఏమన్నా పంచుకునే ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ కావచ్చు, ఆర్ ఎనీ గుడ్ మెమరీస్ విత్ నిరుపమ్ గారు? నిరుపమ్ గారు అంటే మెమరీస్ అంటే ఏం చెప్పాలి, ప్రతిరోజు యాక్చువల్గా ఫన్నీగా సీన్లోకి వెళ్ళాక జోక్స్ వేసుకుంటూ ఉంటాము. ఏదో చిన్న సీన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అలా అనుకుంటూ ఉంటాము, నవ్వుకుంటుంటే. ప్రతి ఒక్కటి ఫన్నీ ఇన్సిడెంట్సే, ప్రతి ఒక్క మెమరబుల్ ఇన్సిడెంటే. చెప్పలేండి సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అండ్ ది ఫేమస్ అలానే ఇప్పుడు డాక్టర్ బాబు గారి గురించి చెప్పారు, అలానే మా వంటలక్క గురించి చెప్పకపోతే వంటలక్క ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఫీల్ అవుతారు. అదే అసలు వంటలక్క చాలా క్వైట్ ఆపోజిట్ నిరుపంకి. ఎంత రిజర్వ్డ్ అంత జోవియల్, అందరినీ ఏడిపిస్తూ ఉంటుంది, సెటైర్లు వేస్తూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. ప్లస్ అంతే సెట్లో ఉన్నంతసేపు హంగామా ఉంటుంది. ఎవరిని వదలదు, అందరినీ ఏడిపిస్తుంది. సెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆర్టిస్టులను కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరిని వదలకుండా అందరిని ఏడిపిస్తూ నవ్వుతూ చేస్తూ ఉంటుంది వర్క్. ఓకే, నాకే పర్సనల్గా ఏంటంటే మేము ఇద్దరం చాట్ చేసుకుంటాం, ఫేస్బుక్ చాట్. ఏంటంటే మా ఇద్దరు చాట్లు ఏముండవు, ఓన్లీ ఏమోజీ స్టిక్కర్స్. తను నాకు స్మైలీ పంపిస్తాను, నేను తనకు స్మైలీ పంపిస్తాను, అంతే. చాట్ మొత్తం అదే ఉంటుంది, అంతకుమించి ఏముండదు. అలా జోవియల్గా అలా ఉంటుంది అంతే. ఓకే, సో ఏంటి ఎలా ఆట పట్టిస్తూ ఉంటారు? అంటే తెలుగు నేర్చుకున్నారా? వచ్చేసారు, పర్ఫెక్ట్ వచ్చేసింది ఇప్పుడు తెలుగు. ఓకే, నేర్పిస్తాడు అంటే ఏదైనా చిన్నది ఎవరైనా ఏదైనా మాట్లాడినా దానికి వెంటనే సెట్ రివర్స్ కౌంటర్ వచ్చేస్తుంది, వెంటనే గ్యాప్ ఇవ్వదు. అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు అసలు, నాన్ స్టాప్ కౌంటర్లు పడుతూనే ఉంటాయి. ఓకే, మీరు ఎప్పుడైనా ఏమన్నా టీజ్ చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? టీజా? నేనే సైలెంట్, నేను టీజ్ చేయడం, నన్ను ఏడిపిస్తుంటారు అందరూ. సైలెంట్గా ఉంటా కదా, నువ్వు ఇలానే మాట్లాడతావు అని చెప్పి నన్ను ఏడిపిస్తూ ఉంటారు. ఆయననే సైలెంట్గా ఉంటే ఏడిపించుకోండి, నవ్వుకోండి, నాకెందుకు అని చెప్పి. ఓకే, అసలు అంటే వాళ్ళ పేర్లు పక్కన పెట్టంటే సీరియల్లో క్యారెక్టర్స్కి ఎవరెవరి పేర్లు వాళ్ళు ఉన్నాయంటే కార్తిక్ గారను, మీరు ఆదిత్యను, దీపాను, బట్ ఈ పేర్లు అంటే పక్కన పెట్టి అటు డాక్టర్ బాబు, ఇటు వంటలక్క, అది రైటర్ గారు ఒక ప్రతి సీన్లో వాడేస్తారు కదా. సో అలా జనాలకు వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లు, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ నేమ్స్ కంటే ఈ వంటలక్క, డాక్టర్ బాబు, సుపుత్ర ఇలాంటివి ఎక్కువ వెళ్ళిపోయాయి జనాల్లోకి. రైటర్ గారి క్రేజ్ అది. మీరు ఎప్పుడైనా పిలుస్తూ ఉంటారా వంటలక్క కానీ? వంటలక్క పిలుస్తుంటారు, వదిన, వంటలక్క. రియల్గా అయితే తమ్ముడు, నా తమ్ముడు అంటే నా అక్క అంట. ఓకే, ఎక్కడైనా ఏమన్నా వండడాలు ఏమన్నా పేరుకి తగ్గట్టు అలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు ఇంతవరకు. మా మీద ప్రయోగాలు చేయలేదు, మేము బతికిపోయాం అందుకే. ఓకే, నైస్. అండ్ మీ మదర్ గారు సౌందర్య గారు, సౌందర్య గారి పేరుకే సౌందర్యం, రియల్గా కూడా అలాంటి ఉండిపోయింది. ప్రతి ఒక్కరికి నచ్చేసింది ఆ క్యారెక్టర్, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె చేయడం వల్ల ఆ క్యారెక్టర్ ఎక్కడ వెళ్ళిందని చాలామంది అంటుంటారు. సో అది నిజం కూడా, చాలా బాగా చేస్తారు. ఆ క్యారెక్టర్కి యాప్ట్ అసలు, అది చూస్తే అలా ఉంటారు అంతే. సో మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. నేను సెట్లో ఎక్కువ మాట్లాడేది సౌందర్య గారితోనే. మంచి ఫ్రెండ్లీగా ఉంటారు, ఐడియాస్ సజెషన్స్ ఇస్తుంటారు. యశ్వంత్ ఇలా చేయి, యశ్వంత్ అలా చేయి, బయట కూడా నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, ఇంకా మంచి ప్రాక్టీస్ అని చెప్పి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మంచి ఆవిడ. ఓకే, అలానే ఇద్దరు చిచ్చర పిడుగులు. వాళ్ళు నిజంగా చిచ్చర పిడుగులు, ఎవరు మాట వినరు. డైరెక్టర్ చెప్పినా కూడా వినరు, వాళ్ళ ఇష్టం చేస్తూనే ఉంటారు. ఇష్టం వచ్చేట యాక్ట్ చేస్తుంటారు, ఇష్టం వచ్చేట అల్లరి చేస్తుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళ యాక్టింగ్తో ఎక్కడికి వెళ్ళిపోయారు. కార్తీక దీపం టీం అందరిలో కూడా యశ్వంత్ గారు ఎవరితో బాగా క్లోజ్ గా ఉంటారు? నేను అదే సౌందర్య గారితో, నిరుపమ్ బ్రో, నేను ఒక రూమ్లో ఉంటాం ఇద్దరము అంతే. దీప అంటే అంతే, ఫన్నీ ఉంటుంది మాది.
మాక్సిమం సౌందర్య గారితో, నిరుపంతో, దీపతో వీళ్ళు ముగ్గురితో ఎక్కువ క్లోజ్ ఉంటా. మా ఫాదర్ క్యారెక్టర్ ఉన్నాడు, ఆయనతో కూడా బాగా క్లోజ్. ఆయన మణికొండలో ఉంటారు, సో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, అలా చిల్ అవుతుంటాం. అలా అంతా అందరూ మంచిగానే ఉంటారు, అందరు క్లోజ్గానే ఉంటారు. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు, ఇట్లా హ్యాపీగా వెళ్తాం, చేసుకుంటాం, వచ్చేస్తాం అంతే. రియల్గా ఫ్యామిలీ లాగే ఉంటుంది అక్కడికి వెళ్తే. ఎప్పుడైనా మీరు అంటే నిరుపం గారిని ఒక బ్రో లాగా, బ్రదర్ లాగా అని కాబట్టి ఎప్పుడైనా అడిగారా? అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఆయన చాలా ఇయర్స్ నుంచి సీరియల్స్ లో చేస్తూ ఉన్నారు, ఏంటండి ఎలా మెయింటైన్ చేస్తారండి అప్పటికి ఇప్పటికి ఎలా మెయింటైన్ చేస్తారంటే ఆయన ఇప్పుడు కూడా డైట్ ఫాలో అవుతాడు, డైలీ ఇంటి నుంచే క్యారీ బాక్స్ ఇచ్చుకుంటాడు, అదే ఫుడ్ తింటాడు. ఆయన మెయింటెనెన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఆయన అడిగినా అదే చెప్తాడు, ఇదే ఫుడ్ తినేసి నువ్వు ఇదే తిన, నువ్వు ఇలానే ఉంటావు అని చెప్పి. ప్లస్ వర్కౌట్ చేస్తాడు ఆయన, మెయింటైన్ అంతే, అది ఎవర్ గ్రీన్ అయిపోయింది. ఓకే, మీరు ఏమన్నా అలాంటివి మెయింటైన్ చేస్తారా? డైట్ అలా ప్రొడక్షన్ ఫుడ్ అంతే, ఎక్కడికి వెళ్తే అక్కడ అంతే. ఓకే, చాలా రిజర్వ్ గా ఉంటారా యశ్వంత్ గారు? రిజర్వ్ అని లేదు, నాకు ఏం మాట్లాడలేదు తెలియదు బేసిక్గా, అందుకే వెళ్ళి నా పట్టిన సైలెంట్ కూర్చుంటా అంతే. ఓన్లీ యాక్టింగ్ వరకు చేసుకోవడం, ఇంకా షార్ట్ గ్యాప్ లో అంటే నార్మల్ వెళ్ళి కూర్చోవడం. ఓకే, అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్గా నేను బీటెక్లో, నేను ఎప్పుడు అసలు ఇండస్ట్రీలోకి వస్తాను కూడా ఎప్పుడు అనుకోలేదు. బీటెక్లో ఏమైందంటే నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అభిరామ్ అని. వాడు నేను డైరెక్టర్ అవ్వాలా అని చెప్పి వాడు షార్ట్ ఫిల్మ్ నన్ను పెట్టుకొని చేస్తా అంటే నాకు యాక్టింగ్ రాదు, ఏం రాదు, నేనేం చేస్తానంటే చెయ్యి అని చెప్పి ఒకటి చేశాను. చేస్తే తర్వాత అప్పుడు ఏముంది బీటెక్లో టైం పాస్ చేసామంతా కట్ అయిపోయి అక్కడితో తర్వాత కూడా ఏం అనుకోలేదు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ నా ఫోటోలు మూవీస్కి వీటికి ఫార్వర్డ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక అన్ని వాళ్ళు ఎవరెవరు పంపారో వాటన్నిటికీ షార్ట్ లిస్టెడ్ అని మెసేజ్ వచ్చింది నాకు, ఆడిషన్స్కి రమ్మని చెప్పి. ఆడిషన్స్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అప్పుడు పాఠశాల నాకు మూవీకి, బాహుబలికి అప్పుడు పెట్టారు కదా, దానికి అన్ని షార్ట్ లిస్టెడ్ నాకు మెసేజ్లు వచ్చాయి, ఫొటోస్ వాళ్ళు పెట్టారు, అన్నీ అయిపోయాయి. కానీ నాకు ఆడిషన్ అంటే తెలియదు, నేను ఇంతవరకు ఆడిషన్కి అనేదానికి వెళ్ళలేదు. అలా అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఫేస్బుక్లో నా ఫోటో చూసి ఒక డైరెక్టర్ అడిగాడు, యశ్వంత్ ఇలా మూవీ చేస్తున్నాము చేస్తావంటే మా ఇంట్లో అడిగాను. నేను ఇంట్లో వచ్చి వద్దు మూవీస్ మనకి సెట్ కాదు ఈ మూవీ ఇండస్ట్రీ అనేది అది అని చెప్తే నేను అప్పుడు మా డాడీ డైలాగ్ కొట్టే బొమ్మరిల్ రేంజ్లో, నాన్న ఒక్క ఛాన్స్ నేను ట్రై చేస్తా, లేకపోతే పోయింది ఏముంది అని చెప్పి, సరే బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళాలంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత మూవీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాత సమ్ ఇష్యూస్ వల్ల ఆ మూవీ ఆగిపోయిన తర్వాత నేను మళ్ళీ నార్మల్, నేను అసలు మళ్ళీ వస్తాను కూడా అనుకోలేదు. తర్వాత ఏమైంది, ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, ఏదో మాయలా అని చెప్పి. ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన నైట్ ఆ షార్ట్ ఫిల్మ్ చూసి నాకు మా టీవీ నుండి కాల్ వచ్చింది, శ్రీనివాస్ కళ్యాణం అనే సీరియల్కి. ఆ సీరియల్లో లీడ్గా చేసిన తర్వాత కొన్ని నాకు అక్కడ సెట్ కాలేదు, నేను 1 monthకే మానేసా సీరియల్. మానేసిన తర్వాత అసలు ఇండస్ట్రీలో రవికృష్ణ గారు రీప్లేస్ చేశారు, నా ప్లేస్లో రవికృష్ణ వచ్చాడు. అప్పుడు ఏమైంది, నాకు ఇండస్ట్రీలో నువ్వు అసలు ఉండలేవు అన్నారు. అప్పుడు నువ్వు మానేసావు కదా, ఎలా ఉంటావు ఇండస్ట్రీలో చూస్తావు అన్నారు. అప్పుడు నేను సరే చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదంటే దాని తర్వాత అందుకే మళ్ళీ సీరియల్ చేశాను, లేదా అది సీరియలే చేసేవాడిని కదా నేను. అందుకే వాళ్ళు అలా అన్నందుకే మళ్ళీ సీరియల్ చేశాను, కంటిన్యూ చేస్తున్నాను. ఏంటప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటి అంటే కొత్త కదా నేను, సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి నాకు నచ్చలేదు, అవసరం లేదు నాకు సీరియల్, నాకు అవసరం లేదండి, థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేసాను. అంటే ఇలాంటి కొన్ని సందర్భాలలో మేబీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల అవ్వచ్చు, కొన్ని కాంప్రమైజ్ అవ్వలేక ఇలా బయటకి రావటాలు, లేకపోతే భేదాభిప్రాయాలు ఇలా వచ్చినప్పుడు బయటకి మాత్రం ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, ఇలాంటి దానివల్ల నాకు ఏమైందంటే, నాకు ఎంత బ్యాడ్ రూమర్ స్ప్రెడ్ చేశానంటే, నేను ఒక అమ్మాయితో లేచిపోయానంట, నాకు డ్రగ్స్ అలవాటు ఉందంట, నేను సెట్కి మందు తాగి వెళ్తానంట, ఇలా చాలా స్ప్రెడ్ చేశారు. తర్వాత నేను ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతారు, ఏంటి యశ్వంత్కి అన్ని అలవాట్లు ఉన్నాయంటే, అవునండి అవును నాకు అలవాట్లు ఉంటే డైలీ అదే చేసి వస్తా కదా అని చెప్తుంటా. నేను ఒకప్పుడు పట్టించుకున్నాను, అమ్మ నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, దాని నుంచి గుడ్ ఇమేజ్ తెచ్చుకోవాలి, నేను చాలా తాపత్రపడేవాడిని. అది ఎంత ట్రై చేస్తుంటే అంత ఏమైంది, జనాలందరూ వీడు సైలెంట్గా ఉన్నాడు కదా, వీడు ఏముందిలే నిజాలేమో అందుకే దాచిపెట్టుకొని సైలెంట్గా ఉన్నాడేమో. సో ఇప్పుడు నేను ఒకటే ఫిక్స్ అయ్యి, ఏదైనా అనుకోండి జనాలు నాకు సంబంధం లేదు, నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతా. వాళ్ళు బ్యాడ్ అనుకుంటే అవును బ్యాడే అంట, గుడ్ అనుకుంటే గుడ్ అంటే మనం కాపాడుకొని చాలా కష్టపడాలి, బ్యాడ్ అంటే అవసరమే లేదు కదా. సో మన లైఫ్ మనం హ్యాపీగా బతికొచ్చు, అదే ఫాలో అయిపోతుంది ప్రెసెంట్. సో ఇంకా జనాలు పట్టించుకోవడం మానేసారు, ఇంకా సరే నాలా నేను ఉంటాను, ఎవరేం మాట్లాడుకోని. అంటే బేసికలీ అయితే మీరు ఎంటర్ అయింది మూవీస్ మీద ఇంట్రెస్ట్, సీరియల్స్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తాను కూడా అనుకోలేదు. బట్ అంటే ఎంటర్ అయ్యి ఇలా కొన్ని వరుసగా ప్రాజెక్ట్స్ ఇలా చేస్తూ వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా అనిపించింది, అంటే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఒకసారి సీరియల్స్ లో క్లిక్ అయిన తర్వాత ఏమైపోతుందంటే ఇంకా మళ్ళీ సీరియల్స్ లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ, మూవీస్ పరంగా మళ్ళీ తక్కువ ఉంటుంది. అదే యాక్చువల్లీ అదే చేశాను 2 years బ్యాక్, నేను అందుకే 3 సీరియల్స్ చేశాను అట్ ఏ టైమ్. 3 మానేసి మూవీస్లోకి వెళ్ళి అప్పుడే 2 movies చేశాను, సమీరం మంచి కురిసేవేళ్ళు అనేది.
సో అవి రిలీజ్ అయ్యాయి. తర్వాత మళ్ళీ కట్ చేస్తే కరెక్ట్ నేను బ్యాంకాక్ మూవీ షూట్కి వెళ్ళే రోజే మా కార్తీక దీపం ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, యశ్వంత్ మంత్ స్టార్ట్ అవుతుంది, ఈ రోజే పైలట్ ఎపిసోడ్, ఒక్కరోజు చేసి నైట్కి వెళ్ళిపో నువ్వు అని కాల్ చేశాడు. సో సర్లే అని చేసి వెళ్ళాను. వచ్చిన తర్వాత 3 months తర్వాత కార్తీక దీపం మళ్ళీ టెలికాస్ట్ స్టార్ట్ అయింది. సో నాకు ప్రాబ్లం లేదు, సీరియల్ అనేది మూవీ అనేది ఏం లేదు, కానీ నేను ఎప్పుడైనా ఎక్కడైనా యాక్టింగ్ నేను చేసుకుంటూ ఉండాలి, జనాల్లో నేను ఉంటా అంతే. అది మూవీ కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, సీరియల్ కావచ్చు, వెబ్ సిరీస్, అది ఏదైనా నేనైతే యాక్టింగ్ చేస్తూ ఉండాలి అంతే. అండ్ డైరెక్టర్ గారితో ఎలా ఉంటుంది కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? డైరెక్టర్ గారు చాలా ప్రొఫెషనల్. ఆయన ఎంత పెద్ద సీన్ 12 pages సీన్ కానీ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాడు. ఎక్కువ పేజెస్ ఉంది, టైం లేదనేది కాకుండా ఎంత పెద్ద సీన్ అయినా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా ఆ మోడ్యులేషన్ సహా చెప్తాడు. సో ఆయన చెప్పేస్తే ఎంత పెద్ద సీన్ అయినా సింపుల్ చేసేయచ్చు, అంత బాగా చేస్తాడు అతను. బాగా మంచి డైరెక్టర్ కూడా, సీనియర్ డైరెక్టర్, చాలా మూవీస్ కూడా చేశారు ఆయన. సో మంచి డైరెక్టర్. ఏదైనా పర్టికులర్ కారణం ఏమైనా ఉందా, అంటే మీ సీరియల్స్ మీరే చూసుకోకపోవటం వెనక కారణం చిన్న అదే చెప్తున్నా కదా, సీరియల్స్ అనేది చూడండి, నేను చేస్తా, నాకు ఇంట్రెస్ట్, యాక్టింగ్ చేస్తా. అండ్ సీరియల్స్ పరంగా కూడా మీరు అఫ్ కోర్స్ అంటే ప్లేయింగ్ లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నా, మెయిన్ లీడ్ చేయకపోవడానికి పర్టికులర్ చేయకపోవడం కారణం అంటే అదే, నేను స్టార్టింగ్ 2-3 సీరియల్స్ అన్ని మెయిన్ లీడే చేశాను. రాధాగోపాలం, శ్రీనివాస్ కళ్యాణం, ఇవన్నీ మెయిన్ లీడే చేశాను. తర్వాత ఇప్పుడు నాకు నేనే చెప్తాను కదా, మూవీస్లోకి వెళ్ళాలంటే సడన్గా నాకు ఒక ఛాన్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను ఒక 1 month డేట్స్ ఇవ్వకపోయినా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలరు నా క్యారెక్టర్. అదే నేను మెయిన్ లీడ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది కదా. సో అది బేస్ చేసుకొని నేను మెయిన్ లీడ్స్ వచ్చిన, ఇప్పుడు ఈ మధ్యలో చాలా, నిన్న కూడా కాల్ వచ్చింది నాకు. సో నేను ఒకటే చెప్పా, నా ఇదైతే ప్రాబ్లం ఉంటుందండి మీకు, సో మీ ఇష్టం, అలా కావాలంటే చేస్తాను, లేకపోతే లేదు. అంటే నేను ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తాను. నాకు బేసిక్ మెయిన్ లీడ్ అనేది పట్టించుకోండి, నేను ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ చేస్తాను. జనాలకు గుర్తుపట్టారు, లేకపోతే వాళ్ళు ఇష్టం. సో ముందే క్లారిటీగా అయితే చెప్పేస్తారు, మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ అగ్రిమెంట్స్ అనేది ప్రాబ్లమ్ అంటే నాకు వద్దని చెప్పి ముందే క్లారిటీ చెప్పేస్తాను. ఓకే. సో ఇన్ని సీరియల్లలో మీరు దాదాపు 7-8 సీరియల్స్ చేశారు కదా, అన్నిట్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నాకు అంటే ఫస్ట్ చెప్పా శ్రీనివాస్ కళ్యాణ్, దాంట్లో నాకు పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యే క్యారెక్టర్ లవర్ బాయ్. అంటే సింపుల్గా ఏదో ఫ్లోలో నిజం చెప్పారు అంటే అదే చెప్తున్నా, నాకు యాప్ట్ అయ్యే స్టోరీ అన్నాడు. నేనేమన్నా అంటే సింపుల్గా ఉంటుంది, జస్ట్ అలా కూల్గా వెళ్ళిపోతూ ఉండేది, అలా బాగా నచ్చింది నాకు క్యారెక్టర్. తర్వాత అష్టాచమ్మలో సుకుమార్ అనే క్యారెక్టర్, దాంట్లో కూడా అలాంటి క్యారెక్టరే. ప్రజెంట్ కార్తీక దీపంలో ఆదిత్య, ఇప్పుడు గౌరవ్ అనే క్యారెక్టర్ నాకు బాగా ఇష్టము. ఇది కూడా ఫన్నీగా ఎప్పుడు నవ్విస్తూ, నాకు డల్ సీన్స్ అనేది, నాకు ఏడుపు సీన్స్ అనేది నాకు ఇష్టం ఉండదు చేయడం కూడా. యాక్చువల్గా అంత ఇంట్రెస్ట్ పెట్టి కూడా చేయను నేను. ఈ ఫన్నీ సీన్స్, లవ్ సీన్స్ ఇలాంటివి అయితే బాగా చేస్తాను. సో నాకు బాగా యాప్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఇవి. సో ఇవి బాగా ఎంజాయ్ చేస్తాను. ఇలా నాకు కానీ ఒక కోరిక, ఎప్పుడైనా ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ చేయాలి అంటే, ఎప్పుడు ఇదే యాంగిల్ చూసి జనాలు కూడా బోర్ కొట్టేస్తుంది కదా, డిఫరెంట్ ట్రై చేయాలి, అది నెక్స్ట్ ఫ్యూచర్లో జరగచ్చు. కానీ సీరియల్స్ అంటే మాక్సిమం ఎక్కువగా లేడీస్ డామినేషన్లు, సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ ఎక్కువ కదా, అంటే మీకు పెద్ద నచ్చవు కదా అలాంటి? నచ్చవు, అందుకే నేను చేయట్లేదు. అందుకే నా క్యారెక్టర్ మాత్రం నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అందుకే నాది ఎప్పుడు కార్తీక దీపంలోనే నేను ఎప్పుడు పని చేస్తూనే ఉంటా. నిన్న పిల్లడతారు కూడా అంత, నా క్యారెక్టర్లు నాకు తగ్గట్టే ఇస్తారు వాళ్ళు ముందే అనుకుంటారు ఈ క్యారెక్టర్ ఇతను యాప్ట్ అవుతాడని. సో దానికి నాకు తగ్గట్టు క్యారెక్టర్లు నాకు ఇచ్చారు. సో వాళ్ళ నెగిటివ్ షేడ్లు ఎన్ని ఉన్నా, లేడీస్ ఎంత డామినేట్ చేసినా మన పని మంది, వాళ్ళ పని వాళ్ళది. ఓకే. సో బయట కూడా ఏంటి, ఇందాక ఏదో లవర్ బాయ్ అని కమిట్ అయ్యారు, బయట అంటే లుక్కి తగ్గట్టు అన్నాను. ఓకే ఓకే. సో మామూలుగా అయితే రిజర్వ్డ్ అని ఇందాకే చెప్పారు కదా. ఓకే. ఈ ఎమోషనల్ సీన్స్ అవి ఎలా చేస్తారు దీపా గారు? ఏ సీన్స్ మాక్సిమం ఎమోషనల్ సీన్సే ఉంటాయి కదా దీపక్. సో అంటే సింగిల్ టేక్ లో మాక్సిమం అలా అయిపోతాయి. మాక్సిమం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ సీరియల్ సింగిల్ టేక్. కార్తీక దీపం సీరియల్ అందరూ కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్లే అన్నమాట. ఓకే. సో డైరెక్టర్ గారికి ఎక్కువ స్ట్రెస్ ఉండదు అంటే, ఆయన వల్లే అలా అయింది, ప్రతి ఒక్కరికి ఆయన క్రెడిట్ అది. ఓకే. అండ్ మీరు మూవీస్లో యాక్ట్ చేసినప్పుడు ఎవరైనా నోన్ ఆర్టిస్టులు వాళ్ళ కాంబినేషన్లో ఏమన్నా యాక్ట్ చేయడం జరిగిందా? మూవీస్లో అంటే అందరూ కొత్త వాళ్ళతోనే. ఓకే. సో అంటే మీ డ్రీమ్ ఏంటి, ఇలాగా మూవీస్ పరంగా ఒక మంచి హీరోగా అవ్వాలి అనా, లేకపోతే ఇలానే అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ పర్లేదు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వాలి? డ్రీమ్ అంటే ఏం లేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. మూవీస్ కానీ సీరియల్ కానీ ఏదైనా నేను చేస్తూ వెళ్తుంటా అంతే, ఆగాను ఎక్కడ, ఏదైతే అదైన తర్వాత అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవంతా ఈ ట్రెండ్ ఉంది కదా, ఈ ట్రెండ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఈ ట్రెండ్ అది ప్రెజెంట్ అది, కానీ మంచి కంటెంట్ రావాలని నేను అనుకుంటున్నాను. తెలుగులో చాలా
మనం చాలా మిస్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఛాన్స్ వస్తే దాన్ని డబ్బులు వస్తుంది కదా, డబ్బులు ప్రాజెక్ట్ వచ్చింది కదా అని చెప్పి డబ్బులు మిగిలించుకొని పిచ్చి కంటెంట్లు తీసి ఇలాంటి చాలా చేస్తుంటారు. సో ఇప్పుడిప్పుడే తెలుగుకు మళ్ళీ మంచి వస్తున్నాయి. సో అలాంటి కంటెంట్లు మంచి కంటెంట్లు వచ్చి మన వాళ్ళు ఉపయోగించుకొని తెలుగును నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, యశ్వంత్ గారి డైలీ రొటీన్ ఏంటి, ఎలా ఉంటుంది? ఏమో రొటీన్ నాకు కూడా తెలియదు. డైలీ రొటీన్ అంటే పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఏం చేస్తుంటారు? మ్యాక్సిమం చూస్తే లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తా, టీవీ చూస్తా, తింటా, పడుకుంటా. షూట్స్ లేనప్పుడు అంతే. బయటికి కూడా మ్యాక్సిమం ఫ్రెండ్స్ కూడా తక్కువ కలుస్తా. ఫ్రెండ్స్ కలుస్తా అంటే ఇంటికి రమ్మంట, మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటా. తక్కువ బయటికి వెళ్ళేది. వర్కౌట్స్ డైట్లు గిట్లు ఏం పాటించారు? వెళ్తా, నా పని నేను చేసుకుంటా. ఇంట్లో కూడా అంతే, టీవీ చూస్తా, సినిమా ఏదైనా వస్తే సినిమా పెట్టుకుంటా, లేకపోతే మారుస్తూ అలానే డే అయిపోతే అలానే పడుకుంటా, అలానే దొరుకుతా. ఓకే, సో ఇక్కడ పేరెంట్స్తో ఉంటారా? ప్రెసెంట్ అయితే ఒక్కడనే ఉన్నాను. మొన్నటి వరకు పేరెంట్స్తో ఉన్నాను. ఓకే, ఈ స్కెడ్యూల్స్ ఇవి ఎలా అనిపిస్తుంటాయి? అంటే ఒక్కొక్కసారి మిడ్ నైట్ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగే రమ్మంటారు కదా. ఇప్పుడు మొన్న కరోనా ముందు వరకు నాకు 3 సీరియల్స్ కదా, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి చేసిన రోజులు కూడా ఉన్నాయి. 3 షిఫ్ట్లు. అలా చాలా టార్చర్ అయ్యేది. కానీ వర్క్లో నిజంగానే వర్క్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటే మనకి ఏం అనిపోయేది. అక్కడికి వెళ్ళాక ఖాళీగా కూర్చున్నాం అనుకో, అప్పుడు చిరాకు వస్తుంటుంది. కానీ హ్యాపీ, ఫుల్ బిజీగా ఉండడమే హ్యాపీ కదా, మనకు కావాల్సింది కూడా అదే. సో హ్యాపీ, ఎంత షెడ్యూల్ ఉన్నా ఏమన్నా నేను పెద్ద పట్టించుకొని ఖాళీగా ఉంటేనే అప్పుడప్పుడు చిరాకు వస్తుంటుంది. ఇంట్లో కూర్చొని బిజీగా ఉండడమే కావాలి నాకు కూడా. ఏమైనా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయా? వస్తూ ఉంటాయా ప్రపోజల్స్? ఏంటి, ఎలాంటివి వస్తూ ఉంటాయి? ఏం నాకు కూడా అంటే మామూలు వస్తుంటాయి కదా, ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా అవే కదా అమ్మాయిలు, పెద్ద పట్టించుకుని అవి కూడా. నాకు ఎవరైనా చెప్పినా థ్యాంక్ యూ సిస్టర్ అని వేస్తా, థ్యాంక్ యూ అని. అయ్యో, థ్యాంక్ యూ సిస్టర్ అంటారా? ఐ లవ్ యూ అంటే థ్యాంక్ యూ సిస్టర్ అంటారా? మా అమ్మాయి హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంటుంది. అంతే, బెస్ట్. నాకు ఇంట్రెస్ట్ లేదు పెద్దగా దాని మీద ప్రజెంట్. కొన్ని ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి అలా ఏమన్నా ఉందా? అలాంటి అంటే కూడా ఏం లేవు అసలు. ఏది పెద్ద అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా పర్టికులర్ ఏం ఆలోచించలేదు. వెళ్ళిపోతుంటా, నాకు లైఫ్ లో నాకు ఏది చూపిస్తే ఫాలో అయిపోతా అంతే. ఇలాంటి ఉండాలి, ఇదే చేయాలి, ఇలా ఉండాలి నాకు అసలు లేదు కోరిక. నాకు ఏది నచ్చితే అది, ఏది కనిపిస్తే అది చేసుకుంటే వెళ్ళిపోతాను. అదే అంటున్నా, జస్ట్ గో విత్ ద ఫ్లో టైప్ అయితే. ఓకే, అంటే మూవీస్ కాబట్టి మేబీ ఏమన్నా సీరియల్స్ లో ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఏంటిది, నేను ఏం చేయడానికి వచ్చాను, ఏం కొన్నిసార్లు అనిపించింది. అంటే కొన్ని మూవీస్ కూడా మిస్ అయ్యాయి నాకు, మంచి మూవీస్. సో అప్పుడు అనిపించింది, అంటే డేట్స్ వల్ల సీరియల్స్ లో ఉన్న కొన్ని మిస్ అయ్యాయి, డేట్స్ లేకపోవడం వల్ల కొన్ని మిస్ అయ్యాయి. అలా అనుకున్న అప్పుడప్పుడు, కానీ అంటే తప్పదుగా చేస్తున్నాం, చేయాలంతే. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడైనా బాగా చికాకు కోపం వచ్చిన ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా షూటింగ్స్ పరంగా? అది ఫస్ట్ సీరియల్ అప్పుడే. తర్వాత ఇంకా నేను శ్రీనివాస కళ్యాణం అప్పుడు తర్వాత నేను అలవాటు చేసుకున్నాను. ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుందేమో, మనమే దీన్ని సెట్ కామేమో అని చెప్పి నేను సెట్ అవుదాన్ని ట్రై చేస్తుంటే కూడా జనాలు నన్నే బ్యాడ్గా అన్నారు. సో తర్వాత పట్టించుకోవడం మానేసి వెళ్ళాము, పని చేసుకున్నాం, వచ్చాము. ఆ చిరాకులు తెచ్చుకోవడం అనవసరము, మనం బాధపడడం అనవసరం, మనం కోపం తెచ్చుకోవడం అనవసరం, మన ఎనర్జీ వేస్ట్ కదా. సో వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, అంతే. అలా ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు హ్యాపీగా నా పని నేను చేసుకుంటాను. అంటే ఇలా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కావచ్చు, ఇలా నెగిటివ్ వర్డ్స్ రావడానికి రీజన్ ఏంటి? అంటే మేబీ ఇలా మీరు ఏమన్నా ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఇలా మీ పాటికి మీరు ఉండడం వల్ల అలా ఏమన్నా యాటిట్యూడ్, పొగరు ఇలాంటివి అలా అనుకున్నవి ఉన్నాయి. అలా మాట్లాడరని నెగిటివ్ యాటిట్యూడ్, పొగరు బాగా కనీసం పట్టించుకోవడం అలా అనుకున్నవి ఉన్నాయి. ప్లస్ మాట్లాడితేమో మాట్లాడేడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు, మాతో మాట్లాడలేదని అవి వచ్చాయి, చాలా వచ్చాయి. సో నేను దాని కూడా నెగిటివ్ తీసుకోలేను. నేను మేబీ నేను నచ్చలేదేమో వాళ్ళకి, అంతే. నా తప్పేది, నేను పాజిటివ్గా తీసుకొని నా ఫ్లో వెళ్ళిపోతుంది. ఓకే, ఫైన్. సో మూవీస్ పరంగా అయితే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చెయ్యాలి, ఇలాంటి స్టోరీస్ చెయ్యాలి, అలాంటివి ఏమన్నా? నాకు మెయిన్ అదే, కొద్దిగా ఎప్పుడు ఒకేలాగా లుక్ లేకుండా కొద్దిగా నెగిటివ్ షేడ్ కానీ మాస్ షేడ్ కానీ ఉన్న క్యారెక్టర్ చేయాలి ఫస్ట్ నేను. దాని తర్వాత సబ్జెక్ట్స్ అయితే నాకు మంచి సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇలాంటివి నాకు బాగా ఇష్టం. చూడడం కూడా అవే ఎక్కువ చూస్తుంటా. లవ్ స్టోరీస్ అవి అప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు బాగా చూస్తాను లవ్ స్టోరీస్ అవి. దాని తర్వాత అవే అయిపోయాయి కదా. సో కొత్త సబ్జెక్టులు ఏమైనా కావాలి. సో మా ఫ్రెండ్ నేను కూర్చొని కూడా సబ్జెక్ట్ డెవలప్ చేస్తున్నాము. ఆ టాలెంట్ కూడా ఉందా? ఓకే. సో నెక్స్ట్ అదే ట్రయల్స్ చూద్దాం, నెక్స్ట్ ఏం జరుగుతుందో. అంటే ఎలాగ స్టోరీ ఏమన్నా రాస్తున్నారా లేకపోతే? సబ్జెక్ట్ అనుకున్నాం ఇద్దరం కలిసి, దాన్ని డెవలప్ చేస్తూ కూర్చున్నప్పుడు. అంటే ఇప్పుడు అవెంజర్స్ ఈ టైప్ ఉంది కదా ఇంగ్లీష్లో, అలా తెలుగులో సూపర్ హీరో సబ్జెక్ట్ లా తయారు చేస్తాం. ఓకే ఓకే, నైస్. సో అందులో వన్ ఆఫ్ ద సూపర్ హీరోనా మీరు? ఓకే. సో తెలుగులో మీకు బాగా నచ్చే హీరో కానీ హీరోయిన్స్ కానీ?
తెలుగులో అంటే నాకు అందరు హీరోలు ఇష్టం. నాకు బేసిక్గా ధనుష్ అంటే ఇష్టము, నాని అంటే ఇష్టము. నాని అప్పుడు పిల్ల జమీందార్ సినిమా నా బీటెక్ టైంలో వచ్చింది. ఆ మూవీ నేను థియేటర్లో చూసాను 5-6 టైమ్స్. నాకు అలా సింపుల్ ఆ క్యారెక్టర్లు, ఫన్ గోయింగ్ క్యారెక్టర్స్ అలాంటివి నాకు బాగా ఇష్టం. సో అలాంటివి బాగా చూస్తాను నేను. నాని అంటే ఇష్టము. ఇంకా వెంకటేష్ అంటే బాగా ఇష్టం నాకు. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లు సినిమా నేను పిచ్చ ఫ్యాన్. మా అమ్మని తీసుకొని వెళ్ళా సినిమాకి నేను 2-3 టైమ్స్. నేను మా అమ్మతో మా డాడీతో ఎక్కువ సినిమాలు చూసేవాడిని నా అప్పుడు ఇంటర్ టైం, స్కూల్ టైంలో. అలా వెంకటేష్ సినిమాలు వీటన్నిటికీ వాళ్ళతో వెళ్ళేవాడిని. సో వెంకటేష్ అంటే నాకు బాగా ఇష్టం. హీరోయిన్స్ హీరోయిన్స్ ఏం తెలియదు. లేరు. ఇప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా మారిపోతూ ఉంటారు, అందులో చూసి నచ్చిన పరంగా ఇది అంతే. ఓకే. ఎప్పుడైనా అంటే ఈ సీరియల్స్ పరంగా యాక్ట్ చేస్తున్నప్పుడు అలా ఎవరి మీద ఇష్టం, లవ్ ప్రపోజల్స్ అలా ఏమీ అంత దూరం ఏమి వెళ్ళలేదు? అది చెప్తున్నా, సీరియల్స్లో నేను మాట్లాడేదే తక్కువ. సో పెద్ద అలాంటివి ఉండవు. ప్లస్ నేను ఈ సీరియల్ ఎక్కువ రన్నింగ్ చేయలేదు. కార్తీక దీపం ప్రజెంట్ ఎక్కువ డేస్ చేసిన సీరియల్ అంటే నా లైఫ్లో. తొందరగా దాని నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటా. నైస్ యశ్వంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ అస్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి, మీ ఫ్యూచర్ డ్రీమ్స్కి అన్నిటికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.